మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామాన్ని బట్టి మీ అందరికి కూడా ఈ సాయంకాలపు శుభములు తెలియపరుస్తూ ఉన్నాను. మరి మొదటిసారిగా నేను స్టాంటన్పురం చర్చికి రావడం అనేది జరిగింది. దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి మొదటిగా వందనస్తునిగా ఉన్నాను. అదేవిధంగా మరి నన్ను ఆహ్వానించినటువంటి సంఘ కాపరి గారు, సంఘం యొక్క పెద్దలు, సంఘస్థులందరికీ కూడా నేను ప్రభువు పేట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మంచిది. వాక్యంలోనికి మనము వెళ్ళడానికన్నా ముందు చిన్న మాట ప్రార్థన చేసుకుని దేవుని సహాయాన్ని అడిగి ప్రార్థనలో ముందుకు కొనసాగాలని నేను ఆశపడుతూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడమైనటువంటి తండ్రి, మహోన్నతుడమైనటువంటి దేవా, యేసయ్యా నీకు వందనాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. అయ్యా, అనేక సంవత్సరాలుగా మేము నీ యొక్క శిలువ శ్రమల ధ్యానాలు జరిగిస్తూ ఉన్నాం. గుడ్ ఫ్రైడే జరుపుకుంటూ ఉన్నాం. ఈస్టర్ పండుగ జరుపుకుంటూ ఉన్నాం. తండ్రి, మరి యొక్క సంవత్సరం కూడా ఆ కాలము గుండా వెళ్ళడానికి మీరు మాకు ఇచ్చినటువంటి ఈ ఆధిక్యతకై నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సాయంకాల సమయంలో నీ వాక్యము వినడానికి మేమందరము కూడా సిద్ధపడి ఉండగా మా హృదయాలను పారజోచండి తండ్రి. మా హృదయాలను సారవంతమైనటువంటి నేలల వలె మార్చండి. నీ వాక్యం అనే విత్తనాలు ప్రభువా విత్తబోతూ ఉండగా మాట్లాడున్నది మీరు, నీ దాసుడైన నన్ను నీ సిలువ చాటును మరుగుపరుచుకొనమని మనవి చేస్తూ ఉంటున్నారు తండ్రి. ఏ ఒక్కరు కూడా అనాలోచితంగానో అన్యమనస్కంగానో ఇక్కడ ఉండకూడదని ప్రార్థన చేస్తూ ఉంటున్నారు. ఇక్కడ ఉన్నవారు మాత్రమే కాదు కానీ ప్రభువా, ఎంతమంది అయితే ఈ శబ్ద తరంగాల ద్వారా ఈ నీ మాటలు వింటూ ఉన్నారో ఈ దినాన ప్రభువా ఒక నిర్ణయం చేయడానికి వారి హృదయాన్ని పురికొల్పమని మనవి చేస్తూ ఉంటున్నారు. మా యొక్క మాటలు, మా యొక్క హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారముగా ఉండలాగిన సహాయము దయచేయమని యేసు శక్తి కలిగిన నామాన్ని బట్టి ఈ ప్రార్థన చేస్తూ ఉంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి సంగమా, మనం చదువుకున్నటువంటి వాక్య భాగము చాలా సుపరిచితమైనటువంటి వాక్య భాగమే. ఇందులో ఉన్నటువంటి కొన్ని ఆసక్తికరమైనటువంటి విషయాలు మీ ముందు ఉంచడం ద్వారా కొన్ని ప్రశ్నలు ఈ దినాన్ని మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతూ ఉంటున్నాను. మనము వాక్యం చదువుకున్నది లూకా సువార్త 9వ అధ్యాయం 23వ వచనంలో మనం ప్రారంభించాము. ఇదే వాక్య భాగము మత్తయి సువార్తలో ఉంది, మార్కు సువార్తలో కూడా ఉంది. కానీ నేను లూకా సువార్తను మాత్రమే ప్రత్యేకంగా చదివించడానికి నా ఉద్దేశం ఏంటి అంటే, లూకా వృత్తిరీత్యా వైద్యుడు. ఆయన ప్రతి విషయాన్ని కూడా చాలా కూలంకుషంగా రాసేటువంటి వ్యక్తి. ఆ ఊరికే ఆ పదాలని మాటలను దాటవేయడం ఆయన స్వభావము కాదు. కానీ ప్రతి విషయాన్ని కూడా చాలా ఆలోచన చేసి పదాల పొందుపరచడం నుంచి పదాలను వినియోగించడం మొదలు పదాలను ముగించేంత వరకు కూడా ఒక క్రమమైన పద్ధతిలో ఆయన రాయడం అనేది మనం గమనిస్తాం. ఎందుకు లూకా సువార్త చదివాము అంటే, మత్తయి సువార్త, మార్కు సువార్తలో రాయబడినటువంటి ఒక పదము ఇక్కడ రాయబడింది. ఏంటి ఆ పదము అంటే, ప్రతిదినము తన సిలువని ఎత్తుకుని నన్ను వెంబడించాలి. ప్రతి సువార్తలో కూడా మొదటి 3 సువార్తల్లో ప్రతిదినము అన్నటువంటి మాట రాయబడింది కేవలం లూకా సువార్తలో మాత్రమే. అందుకే మనం లూకా సువార్త గురించే మాట్లాడుతున్నాం. ఎందుకు ప్రతిదినము అనే అంశం గురించి నేను నొక్కి వక్కాణిస్తూ ఉన్నానంటే, ప్రియమైనటువంటి వారలారా, మనము నేర్చుకోబోతున్నటువంటి ఈ అంశము, మనము జరిగిస్తున్నటువంటి శిలువ శ్రమల ధ్యానాలు, మనము తలస్తున్నటువంటి క్రీస్తు యొక్క శ్రమలు ఒక దినము లేకపోతే ఈ 40 రోజుల మట్టుకు మాత్రమే మనం ధ్యానించాల్సింది, 40 రోజులు మాత్రమే గుర్తు పెట్టుకోవాల్సిన విషయం కాదు. అందుకే లూకా భక్తుడు ఏమని రాస్తూ ఉన్నాడు అంటే, ప్రతిదినమును ధ్యానం చేయాలి, ప్రతిదినమును గుర్తుపెట్టుకోవాలి, ప్రతిదినమును దాని గురించినటువంటి మననమును చేసుకోవాలి అన్నటువంటి విషయాన్ని ఆయన రాస్తూ అంటూ ఉన్నాడు. ఈ 3 సువార్తల్లో మనం చూసినట్లయితే మొదటిగా మనం చూడబోతున్నటువంటి అంశము, ఎవరితో ఆయన ఈ మాటలు చెప్పాడు, ఆయన ఈ మాటలు ఎవరితో చెప్పాడన్న విషయాన్ని మొదటగా చూద్దాం. మనం ఆ వాక్య భాగాన్ని అన్ని చదివినట్లయితే దానికి ముందే, ఈ మాట చెప్పడానికన్నా ముందే యేసుక్రీస్తు వారు ఒక గొప్ప అద్భుత క్రియ జరిగించాడు. ఏంటి ఆ అద్భుత క్రియ అంటే, 5 రొట్టెలు 2 చేపల్ని అనేక మందికి ఆయన పంచి పెట్టినట్టుగాను 12.5 గంపలు ఎత్తినట్టుగాను మనం చూస్తూ ఉంటున్నాం.
ప్రియమైనటువంటి వాళ్ళారా, అంత గొప్ప అద్భుతం జరిగిన తర్వాత ఎంతమంది ఆయన వెంబడిస్తుంటారు ఒకసారి ఊహించండి. బహుశా ఒకసారి ఈరోజు మనకంతా కూడా సామాజిక మాధ్యమాల్లో మనం ఎక్కువ ఉంటున్నాం, సోషల్ మీడియా ప్రభావం ఎక్కువ ఉంది కాబట్టి ఎంతమంది ఫాలోవర్స్ ఉంటే అంత గ్రేట్ అనుకుంటాం మనం కదా. ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రాము, ట్విట్టరు, స్నాప్చాట్, ఇవన్నీ ఈ పదాలు చెప్తుంటే కొంతమంది నవ్వుతున్నారంటే వాడుతున్నారని అర్థం అన్నమాట. పర్వాలేదు, వాడండి. కానీ ఏన్ని వాడినా కూడా దేవుని నామ మహిమార్థమై వాడగలిగేటువంటి జ్ఞానాన్ని దేవుని అడగాలి. సరే, ఇలాంటి విషయాలు అంత గొప్ప అద్భుతం జరిగిన తర్వాత అనేక మంది యేసుక్రీస్తుని వెంబడిస్తున్నారు, అందరూ వెంబడిస్తున్నారు. కానీ యేసుక్రీస్తు వారు ఏమని చెప్తున్నాడు చూడండి 23వ వచనంలో, ఎవడైనాను నన్ను వెంబడింప కోరినేడలా. ఇక్కడ ఆలోచన చేయండి, అందరూ ఆల్రెడీ వెంబడిస్తున్నారు కదా, అవునా కదా, అందరూ ఆయన వెంబడే వస్తున్నారు. మరి యేసుక్రీస్తు ఏం చెప్తాడు, ఎవడైనా నన్ను వెంబడింప కోరినేడలా. అంటే ఇప్పుడు వెంబడించడం అనేది వెంబడించడం కాదా? యేసుక్రీస్తు అంటే వస్తున్నారు కదా, వెంబడించడం అంటే అదే కదా. ఇక్కడ ప్రశ్నతో నా యొక్క ధ్యానం ప్రారంభమైంది. ఆల్రెడీ వారు యేసు వెంబడే వస్తున్నారు, మళ్ళీ ఏంది నన్ను వెంబడించమని చెప్తాడు? ఏంది వెంబడించడం? ఆత్మీయంగా వెంబడించడం అన్నారు అన్నగారు. మంచిది, మంచి జవాబే. నేను నాకు ఈ ప్రశ్న వచ్చినప్పుడు నేను ఆంగ్ల తర్జుమాలోకి వెళ్ళాను. ఆంగ్ల తర్జుమాలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఏం రాశారు దీనికి సంబంధించింది అని చూస్తే, ఆయన అక్కడ రాయబడినటువంటి మాట ఏమి రాసి పెట్టాడు అంటే, ఇఫ్ యు వాంట్ టు బి ఏ డిసైపుల్ ఆఫ్ మీ. అక్కడ నన్ను ఊరికే వెంబడించడం గురించి ఆయన రాయలేదు, కానీ నువ్వు శిష్యుడి హృదయాన్ని కలిగి ఉండి నన్ను వెంబడించడం గురించి మాట్లాడాడు. కాబట్టి ఊరికే వెంబడించడం వేరు, శిష్యుడు లాంటి హృదయం కలిగి ఉండి వెంబడించడం వేరు. యేసుక్రీస్తు వారి భూమి మీద ఎన్ని సంవత్సరాలు పరిచర్య జరిగించాడండి? దాదాపుగా 3.5 సంవత్సరాల పాటు ఆయన పరిచర్య జరిగించారు. ఆ పరిచర్య జరిగించినప్పుడు యేసుక్రీస్తు వారు పరిచర్య చేసే సమయంలో మీరు గమనించాల్సిన విషయం, ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా వాక్య భాగంలో రాయబడిన మాట, అనేక మంది ఆయన వెంబడించినారని రాయబడింది. అవునా కదా? మీ బైబిల్లో ఉందా లేదా? నా బైబిల్లో అయితే అలానే ఉంది. ఎక్కడ కూడా ఒక్కరు వెంబడించినారు, ఇద్దరు ఆయన వెంబడించినారు, ఇట్లా రాయబడలా. ఏమని రాశారు అంటే, అనేక మంది ఆయన వెంబడించారంట. కానీ అంతమంది వెంబడించిన శిష్యులు ఎంతమంది వచ్చారు యేసుక్రీస్తుకి? 12 మందే. తేడా గమనిస్తున్నారా? వెంబడించే వాళ్ళు అనేక మంది ఉండొచ్చు, కానీ శిష్యుడి హృదయం కలిగి వెంబడించే వారు కొద్దిమంది ఉంటారు. ఆ విషయము యేసుక్రీస్తుకు తెలుసు కాబట్టి ఆయన ఆ మాట ఇక్కడ వాడుతున్నాడు. అయ్యా, నామకార్థంగా నన్ను వెంబడించడం కాదు, ఒక శిష్యుడి హృదయము కలిగి నన్ను మీరు వెంబడించాలి అన్నటువంటి మాటను ఆయన మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన మొదటి అంశం ఏంటి అంటే, ఊరికే వెంబడించడం అంటే ఏంటి, శిష్యుడి లాంటి హృదయం కలిగి వెంబడించడం అంటే ఏంటి? ఈ రెండిటికి మధ్య చాలా తేడా ఉంది. ఈ తేడా మనకు అర్థమైతే ప్రియమైనటువంటి వాళ్ళారా, యేసుక్రీస్తుతో మనము కలిగి ఉన్నటువంటి సంబంధం అనేది, యేసుక్రీస్తుతో మనము కలిగి ఉన్నటువంటి సంబంధాన్ని మనము చూసే దృక్పథం అనేది మొత్తంగా మారిపోతుంది. ఈ తేడాలు చూడటం ద్వారా మనకేం బయటపడుతుందో తెలుసా? మనం నిజంగా యేసును వెంబడిస్తున్నామా, లేకపోతే ఆ రోజుల్లో గుంపులు వెంబడించినారు కదా, మనము కూడా గుంపులో ఒకరిలాగా వెంబడిస్తున్నాం అనే విషయం తేటతెల్లమైపోతుంది, బయటపడిపోతుంది. నేను తేడాలు తొందరగా చూపించే ప్రయత్నం చేస్తాను. మొదటి విషయం చూడండి, కేవలం నువ్వు వెంబడించేవాడుగా ఉన్నావు అనుకో, నీళ్ళు శిష్యుని ఆత్మ లేదనుకో, శిష్యుని స్వభావం లేదనుకో, ఊరికే నీ ఆశీర్వాదాల కోసమో, నీ స్వస్థత కోసమో, నీ డబ్బుల కోసమో దేవుని వెంబడిస్తూ ఉన్నట్లయితే నీలో ఏమి కనపడదు అంటే, మొట్టమొదటిది నీలో త్యాగము చేసే గుణం అనేది ఉండదు. ఏముండదు చెప్పాలి? త్యాగము చేసే గుణం. మీకు పేతురు గుర్తుందా? పేతురు ఏం చేస్తున్నాడు? యేసుక్రీస్తు ఆయన దగ్గర నుంచి వెళ్తున్నప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? చేపలు పడుతూ ఉన్నాడు. చేపలు పట్టడం కాదు, వలలు కడుక్కుంటూ ఉన్నాడు ఆయన సహోదరుడు. యేసుక్రీస్తు ఏం చెప్పాడు? వచ్చి, అయ్యా మీరు వాటిని వదిలిపెట్టండి, వచ్చి నన్ను వెంబడించండి, నేను నిన్ను మనుషులు పట్టు జాలరుగా చేస్తాను. కానీ ఆయన ఏం చేశాడు? ఏమని రాయబడింది బైబిల్లో? ఉన్న పాటును వాటన్నిటినీ
విడిచిపెట్టి వచ్చి ఆయన్ని వెంబడించాడు. ఆయన విడిచిపెట్టడం అనేది ఆయన త్యాగానికి గుర్తు. ఈ దినాల్లో మనము యేసును వెంబడించాలి అంటే కొన్ని వదిలిపెట్టాల్సిన అవసరం రావచ్చు ప్రియమైనటువంటి వాళ్ళరా. అది కొంతమంది వ్యక్తులు కావచ్చు, కొన్ని సంబంధాలు కావచ్చు, కొన్ని అలవాట్లు కావచ్చు. దేన్నైనా నువ్వు వదులుకోవాల్సి వస్తే యేసుక్రీస్తు కోసమై నువ్వు వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? నువ్వు వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లయితే శిష్యుని లాంటి హృదయం నీలో ఉంది అని అర్థం. లేకపోతే ఆ దినాన 5 రొట్టెలు 2 చేపల్ని దేవుడు ఆశీర్వదించిన తర్వాత ఏ విధంగా అయితే అనేక మంది తిని తిరిగి వెళ్ళిపోయారో మనం కూడా వాళ్ళలో ఒకరిలాగా ఉంటాం. అంతే తప్ప యేసుక్రీస్తు శిష్యులలో ఒక శిష్యుడుగా మనము మారము. ప్రియమైనటువంటి వాళ్ళని ఈ శిలువ శ్రమల ధ్యానాల్లో 40 దినాల పాటు మనం శిలువ శ్రమలను ధ్యానం చేస్తూ మనం ఆశించాల్సింది. అనేక మంది ఉపవాసం ఉంటారు కూడా, మంచిదని. ఉపవాసం ఉండడం అనేది ఆత్మీయ పురోగతికి మంచిది. ఈ ఉపవాసం ఉన్నటువంటి కాలంలో అనేక మందికి ఉన్నటువంటి ఒక ఆలోచన విధానం ఏంటి అంటే, నేను ఉపవాసము చేయడం ద్వారా దేవుడు నా పట్ల అద్భుతాలు చేస్తాడు, నేను ఉపవాసము చేయడం ద్వారా దేవుడు నా పట్ల కలిగి ఉన్న కోపాన్ని మార్చుకుంటాడు, ఈ ఉపవాసము చేయడం ద్వారా నాకేదో లభిస్తుంది, దేవుని యొక్క మనస్సు నేను మార్చొచ్చు అనేటువంటి ఆలోచన మనం కలిగి ఉంటాము. అది తప్పు. ఈ ఉపవాస ప్రార్థన మనల్ని ఏం చేస్తుందో తెలుసా? దేవుణ్ణి మార్చదు కానీ మనల్ని మారుస్తుంది. దేవుని హృదయాన్ని మార్చదు కానీ దేవుని పట్ల మనం కలిగి ఉన్నటువంటి స్వభావాన్ని, మన హృదయాన్ని మార్చేది ఉపవాస ప్రార్థన. ఈ శిలువ శ్రమల ధ్యానాల్లో 40 రోజుల పాటు ప్రియమైనటువంటి వారలారా, నేను ఒక మాట మీ ముందు చెప్తూ ఉన్నాను. ఇది కొంచెం కటువుగా ఉన్నా దయచేసి మన్నించి వినండి. ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థన తర్వాత మన జీవితంలో కనుక ఏ మార్పు రానట్టయితే, ఈ సంవత్సరంలో 40 రోజులు కాదు, ఇంకెన్ని సంవత్సరాల్లో 40 రోజులు వచ్చినా కూడా దానివల్ల నీ జీవితంలో కానివ్వండి, నా జీవితంలో కానివ్వండి, ఎలాంటి ఉపయోగం కూడా లేదు. ఈ ధ్యానముల యొక్క ముఖ్య ఉద్దేశము నా జీవితాలు మారాలి. చెప్పే నేనైనా వినే మీరైనా మన జీవితాల్లో ఒక ప్రస్ఫుటమైనటువంటి మార్పును ఈ 40 రోజుల తర్వాత మనం చూపించగలగాలి. అలా చూపించినప్పుడు ఎన్ని శిలువ శ్రమల ధ్యానాలు చేసినా, ఎన్ని 40 రోజుల ఉపవాసం ఉన్నా, సంవత్సరం అంతా ఉపవాసం ఉన్నా ఉపయోగం లేదు. కాబట్టి మార్పు అవసరం. పేతురు అంతకు మునుపు చేపలు పట్టేవాడు, వలలు కడుక్కుంటూ ఉన్నాడు. ఆయన ఎప్పుడైతే శిష్యుడిగా మారాల్సిన అవసరం వచ్చిందో ఆయన ఉన్నపాటుగా దాన్ని వదిలిపెట్టేశాడు. అలా వదిలిపెట్టే స్వభావం ఉంటే నీవు నేను శిష్యుడిగా ఉన్నా, లేకపోతే మనం శిష్యులముగా లేము అన్నటువంటి మాటను మేము ముందు ఉంచుతూ ఉన్నాను. రెండవ ప్రాముఖ్యమైనటువంటి విషయం, ఒక శిష్యుడి హృదయానికి ఉండేటువంటి లక్షణము కేవలం వెంబడించే వారికి ఉండనటువంటి లక్షణం. రెండవది ఏంటి అంటే, కేవలం వెంబడించే వారు వినేవారే. దే ఆర్ జస్ట్ లిజనర్స్. ఊరికే వింటారు. ఈరోజు ఎంత బాగుంది వాక్యము, అద్భుతంగా ఉంది, అన్నగారు బలి చెప్తాడు, ఇంకోసారి పిలిపిద్దాం, ఇంకోసారి పిలిపిద్దాం, లేకపోతే ఇంకా బాగుంది, ఆ వాక్యాన్ని మనము రికార్డ్ చేసుకునిద్దాం. ఇది నువ్వు వెంబడించడంలో ఒక భాగమే. కానీ నీలో గనక శిష్యుడి ఆత్మ ఉన్నట్లయితే, ప్రియమైనటువంటి వాళ్ళరా, నీలో గనక శిష్యుడి ఆత్మ ఉన్నట్లయితే నీవు వినడము నుంచి దాని ప్రకారము జీవించే అనుభవంలోనికి వెళ్తాం. లెర్నింగ్ యాటిట్యూడ్ మనలోకి వస్తుంది. యు విల్ లెర్న్ థింగ్స్. మనం కొత్త విషయాలు నేర్చుకుంటాం. వినడం మాత్రమే కాదు, నేర్చుకుంటాము. నేర్చుకున్న దాన్ని మన జీవితంలో మార్చుకోవాల్సిన ఉంటే మార్చుకునే స్వభావం మన జీవితంలోనికి రావాలి. నువ్వు కేవలం వినేవాడివిగా ఉన్నావా, లేకపోతే నేర్చుకుని మార్చుకునేవాడుగా ఉన్నావా? నువ్వు నేర్చుకుని మార్చుకునే స్వభావముగా ఉన్నట్లయితేనే యేసుక్రీస్తు ఆ మాటలు నీకోసమే చెప్తున్నాడు. నీవు నన్ను వెంబడించాలంటే మొదటగా త్యాగం చేయడానికి సిద్ధంగా ఉండాలి. రెండవదిగా నువ్వు నేర్చుకోవాలి, నీ జీవితాన్ని మార్చుకుని తీరాలి అని దేవుడు చెప్తా ఉన్నాడు. దినాన ఎన్ని వాక్య భాగాలు విన్నా కూడా మనసు మారనంత వరకు కూడా ఏ మార్పు కూడా మన జీవితంలో రాదు అన్నటువంటి విషయాన్ని నేను మీ ముందు ఉంచుతూ ఉన్నాను. మూడవ విషయం,
కేవలం వెంబడించే వారికి, శిష్యుడు ఇలాంటి హృదయం కలిగి ఉండి వెంబడించే వారికి ఉన్నటువంటి మూడవ తేడా ఏంటి అంటే, ఏదైనా దేవుని యొక్క పని చేయవలసి వచ్చినప్పుడు, అది సంఘములో కావచ్చు, సంఘము తరపున కావచ్చు, సంఘ కాపరికి ఉపయోగపడే పని కావచ్చు, ఆత్మల సంపాదన కావచ్చు, వేరే వారికి స్వార్థ పంచడం కావచ్చు, ఈ అవసరం వచ్చినప్పుడు నీలో గనక శిష్యుడి ఆత్మ లేనట్టయితే, నీవు నిజంగా నేను యేసును వెంబడించాలి అనేటువంటి ఉద్దేశము, ఆత్రత నీలో లేనట్టయితే నువ్వు కారణాలు చెప్తావు. నువ్వేం చెప్తావు? కారణాలు చెప్తావు. అలా కాకుండా నువ్వు శిష్యుడి ఆత్మ గనక నీలో ఉంటే నువ్వు సమర్పణ చూపిస్తావు, వెల చెల్లించడానికి ఇష్టపడతావు. దేవుని పని చేయడం అనేది ఎప్పుడు సౌఖ్యములోనే జరగదు. దయచేసి గమనించండి. క్రిస్టియన్ లైఫ్ ఈజ్ నాట్ బెడ్ ఆఫ్ రోజెస్. క్రైస్తవ జీవితం అనేది ఏమాత్రము కూడా పూలపాన్పు కాదు. మనము గనక ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ద హ్యాబిట్ ఆఫ్ రీడింగ్ న్యూస్ పేపర్, ఈ యొక్క దినపత్రికలు చదివే అలవాటు, సోషల్ మీడియాను వెంబడించే అలవాటు మీకు ఉన్నట్లయితే, క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా ఏం జరుగుతుందో మీరు చూస్తూ ఉంటారు. ప్రియమైనటువంటి వాళ్ళ, అలాంటి సందర్భంలో కూడా నీవు క్రీస్తు గురించినటువంటి మాటలు ప్రకటించగలవా? ఇక్కడ నేను ప్రకటిస్తూ ఉన్నాను, నేను కూడా, నాకు కూడా సవాలుకరమైనటువంటి పరిస్థితి మధ్యలోనికి వెళ్ళి కూడా నేను ఇలా చెప్పగలనా? సంఘములో 4 గోడల మధ్య నా ఇంట్లో చెప్పుకోవడం పెద్ద విషయం ఏమీ కాదు. బయటికి వెళ్ళి వ్యతిరేకత ఉన్నప్పుడు కూడా చాలా సున్నితంగా క్రీస్తు ప్రేమను వారికి ప్రకటించగలవా? అనేక మంది ఈ విషయానికి వచ్చేపాటికి కారణాలు చూయిస్తాం. ఏం చెప్తాం మామూలుగా అంటే, నాకంత వాక్య జ్ఞానము లేదు, నేను అంత మంచిగా పంచుకోలేను, నేను చెప్తే వాళ్ళు వినరు. నువ్వు చెప్తే కదా వాళ్ళు వింటారులే తెలిసేది. అసలు చెప్పకముందే యువర్ సెల్ఫ్ యువర్ డిస్క్వాలిఫైయింగ్ బిఫోర్ షేరింగ్ ద గాస్పల్. సువార్త ఇంకా చెప్పలా, నిన్ను నీవే. అంటే అది ఎట్లుంటుందంటే, 10వ తరగతి పరీక్ష రాస్తున్నారు కదా పిల్లలు, వాళ్ళు పరీక్ష రాయకుండా నేను ఎట్లా ఫెయిల్ అయిపోతా, ఎందుకు రాయాలా, అట్లుందన్నమాట. ఇది నువ్వు స్వార్థ పంచుకుంటే కదా వాళ్ళు వింటారో లేదో తెలిసేది. నువ్వు వేరే వారి సంఘానికి ఆహ్వానిస్తే కదా వారు వస్తారో లేదో తెలిసేది. చెయ్యకముందే నా వల్ల కాదు, ఇదంతా ఏకత కాదులే. ఇవన్నీ కూడా కేవలం ఏదో ఆశించి నువ్వు వెంబడిస్తుంటే ఈ లక్షణాలు ఉంటాయి. అలా లేనప్పుడు ఎంత దూరమైనా, ఎంత తెగించాల్సి వచ్చినా ముందుకెళ్ళి నువ్వు క్రీస్తును వెంబడించే బిడ్డగా ఉన్నట్లయితే నీలో శిష్యుడి ఆత్మ ఉంది అన్నటువంటి విషయాన్ని నేను మీ ముందు ఉంచుతూ ఉన్నాను. 4వది అతి ప్రాముఖ్యమైనటువంటి తేడా, శిష్యుడికి కేవలం వెంబడించే వారికి ఉండే 4వ ప్రాముఖ్యమైనటువంటి తేడా, ప్రియమైనటువంటి వాళ్ళారా, నిజంగా శిష్యుడిగా వెంబడించే వారికి సిలువను మోసినటువంటి అనుభవం ఉంటుంది. వారి జీవితంలో సిలువ అనుభవం ఉంటుంది. కేవలం వెంబడించే వారికి సిలువ అనుభవం ఉండదు. మన జీవితంలో సిలువ వెంబడించడం అనేది, నేను చెప్పాను కదా, వెలతో కూడినది. కొన్నిసార్లు కొన్ని ప్రభుత్వ పథకాలు రాకపోవచ్చు, కొన్నిసార్లు ప్రజలు నిన్ను దూరం పెట్టవచ్చు, కొన్నిసార్లు అందరూ నిన్ను దగ్గర కలుపుకోకపోవచ్చు. అయినా కూడా నువ్వు క్రీస్తును వెంబడించగలవా? యేసుక్రీస్తు వారి 40 రోజుల సిలువ శ్రమల ధ్యానంలో మనం చూసినట్లయితే, ఆయన ఈ సిలువ శ్రమల గుండా వెళ్తున్నప్పుడు ఆయన ఒంటరైపోయాడు. ఎవరు ఆయనతో పాటు లేరు. నీలో శిష్యుడి ఆత్మ గనక ఉన్నట్లయితే, దేవుని కోసమై నువ్వు ఒంటరిగా అయినా ఉండి సిలువ అనుభవం గుండా వెళ్ళడానికి నువ్వు సిద్ధపడాలి. మన జీవితంలో సిలువ అనుభవం ఉందా? ఏంటి సిలువ అనుభవం అన్నటువంటి విషయాన్ని గురించి కూడా నేను కొన్ని మాటలు మీ ముందు పంచుకుంటాను. చాలా వరకు నేను ఇప్పుడు కేవలం వెంబడించేవారు, శిష్యుడిగా వెంబడించే వారి గురించి చెప్పాను కదా. చాలా వరకు చాలామంది చెప్పేటువంటి విషయం ఏంటి అంటే, నేను ప్రతి ఆదివారం సంఘానికి వెళ్తాను, సంఘంలో పని చేస్తాను, నేను సువార్త ప్రకటిస్తాను, నేను బయట వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నాను, నేను ఆ సంఘ కాపరికి అవసరం వచ్చినప్పుడంతా కూడా నేను అవసరతలో సహాయపడుతున్నాను, కాబట్టి నేను శిష్యుణ్ణి అని అనుకుంటున్నాను. కానీ ప్రియమైనటువంటి వాళ్ళ ఒక మాట దయచేసి బైబిల్ నుండి చదవండి. 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయము
19వ వచనం, 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయము 19వ వచనంలో ఒక మాట రాయబడింది. ఎవరైనా తీసినట్లయితే చదవచ్చు. అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది. చాలా ప్రభువు తన వారిని ఎరుగును. నువ్వు నేను మైక్లో నెత్తి నోరు కొట్టుకున్నా, నువ్వు కూర్చొని నెత్తి నోరు కొట్టుకున్నా దేవునికి తెలుసు. ప్రభువు తన వారిని ఎరుగును. నువ్వు ఏమి ఆశించి సంఘములో పనిచేస్తున్నావు, ఏమి ఆశించి సంఘ కాపరికి సహాయపడుతున్నావు అన్నటువంటి విషయము దేవునికి తెలుసు. సమయాభావాన్ని బట్టి నేను వాక్యాన్ని వచనాలు ఎక్కువగా చూపించలేకపోతూ ఉన్నాను. కానీ ప్రేమైనటువంటి వాళ్ళరా, దేవునికి సమస్తము తెలుసు. దేవుని దగ్గర మనం నటించలేము. కాబట్టి మనము నిజంగా శిష్యుడి హృదయం కలిగి ఉండుట గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ. నన్ను వెంబడించుకోరు వాడు అని ఎందుకన్నాడు అంటే, నీవు శిష్యుడి ఆత్మను కలిగి నన్ను వెంబడించాలి అనేది యేసుక్రీస్తు యొక్క ఉద్దేశము. అక్కడ మనము వాక్యాల్లో చదివినట్లయితే అక్కడ యేసును ఎవరితో ఈ మాట చెప్తున్నాడంటే, ఆయన వెంబడిస్తున్నటువంటి శిష్యులతోనూ ప్రజలతోనూ చెప్తూ ఉన్నాడు. అలా ప్రజలంటే శిష్యులు కాదు కాబట్టి వాళ్ళకి ఈ మాట చెప్పిన అర్థం ఉంది. కానీ శిష్యులే ఉన్నారు కదా, మరి శిష్యులకి ఎందుకు చెప్తున్నాడు ఈ మాట అంటే, ఆ 12 మంది శిష్యుల్లో ఇస్కరియోతు యూదా కూడా ఉన్నాడు. 12 మంది శిష్యులు ఎవరున్నారు? ఇస్కరియోతు. ఆయన ఏం చేశాడు? నిజంగా వెంబడించాడు? ఆయన వెంబడించలా. ఆయన ఏం చేశాడు? డబ్బు సంచు కోసమై దేవుని వెంబడించాడంతే. నిజంగా దేవుని ప్రేమ కలిగి వెంబడించలా. బైబిల్లో మాటలు ఉన్నాయి. మీరు తర్వాత వెళ్ళిన తర్వాత లూకాసు వార్త చదవండి. ఆయన ఒక స్త్రీ వచ్చి ఆ ఎక్కువ మిక్కుల విలువ కలిగినటువంటి అచ్చ జటామాంసిని పగలగొట్టి ఆయన పాదాల మీద వేసి తుడిచిన తర్వాత ఎవ్వరు ఏమి మాట్లాడరు. ఈయనొక్కడే, ఎవరు? ఇస్కరియోతు యూదా ఏం మాట్లాడతాడు తెలుసా? ఎందుకమ్మా దాన్ని వృధా చేసావు? దాన్ని అమ్మి పేదోళ్ళకి ఇవ్వచ్చు కదా అని చెప్తాడు. బయటికి ఎలా కనబడింది అది? ఎంత మంచోడు యూదా, పేదలంటే ఎంత ప్రేమ కదా. కానీ అదే వాక్య భాగం తర్వాత చదవండి. వాడు ఈ మాట చెప్పింది పేదలంటే ప్రేమ ఉండి కాదు, కానీ డబ్బు సంచి తన దగ్గర ఉండిన కారణాన్ని బట్టి ఆ మాట చెప్పాడు అని రాయబడి ఉంటుంది. ఇస్కరియోతు యూదా ఏం చేశాడు తెలుసా? హీ వాజ్ ద ట్రెజరర్ విత్ జీసస్. యేసుతో ఉన్నప్పుడు ఆయన కోశాధికారిగా ఉన్నాడు. ఆ డబ్బు సంచి ఆయన దగ్గర ఉండేది. ఆ డబ్బు దొంగిలించేవాడు యూదా. అందుకే నువ్వు ఆడ వేసి చేసినావమ్మా, అదేదో దీంట్లోకి వేసింటే నాకు వస్తుండే కదా అనేది ఆయన ఉద్దేశం. ప్రియమైనటువంటి వాళ్ళరా, నువ్వు ఎటువంటి హృదయంతో యేసును వెంబడిస్తున్నావు ఆయనకు తెలుసు. ప్రభువు తన వారిని ఎరుగును. మొదటగా ఆయన మాట్లాడినటువంటి మాట అదే. ఏంటి అని అన్నాడు అంటే, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడలా అని మొదటగా ఆయన మాట్లాడి, తర్వాత ఆయన మాట్లాడిన రెండవ మాట తన్ను తాను ఉపేక్షించుకుని అన్నాడు. యూ హ్యావ్ టు డినై యువర్ సెల్ఫ్. మనల్ని మనం ఉపేక్షించుకోవడం. సులువుగా చెప్పేస్తాను. ఉపేక్షించుకోవడం అంటే నీకు ఇష్టమైన దాన్ని కాదనుకుని దేవునికి ఇష్టమైన దానికి సరే చెప్పడం. ఏదైనా సరే, దాంట్లో నువ్వు ఏదైనా పెట్టుకోవచ్చు. నీ ఉద్యోగం కావచ్చు, నీ వివాహం కావాల్సినటువంటి స్థితి కావచ్చు, నీ పిల్లల భవిష్యత్తు కావచ్చు, లేకపోతే ఇంకేదైనా సరే నీకు ఏదైతే ఎక్కువ ఇష్టమో దాన్ని కాదనుకుని యేసుక్రీస్తు ఏదైతే, దేవుడు ఏదైతే చెప్తాడో దానికి సరే చెప్పడమే ఉపేక్షించుకోవడం. మనలో ఇది ఎంతమందిని చేయగలము? ఈ ఉపేక్షించుకునే విషయాలు శారీరకంగా ఉండొచ్చు, మానసికంగా ఉండొచ్చు, ఈ భౌతికమైనటువంటి సుఖ సౌఖ్యాలకు సంబంధించినవి కూడా ఉండొచ్చు. ఉదాహరణ నేను వేగంగా చెప్పి నేను ముగిస్తాను. శారీరక విషయాన్ని మనం గమనించినట్లయితే ప్రియమైనటువంటి వాళ్ళరా, మనం కొన్ని వదులుకోవాలి. దానియేలుని ఏశావుని గమనించండి. దానియేలు ఆ రాజు ఇచ్చేటువంటి ఆహారాన్ని వద్దనుకున్నాడు ఒకవైపున. ఏశావు ఏమనుకున్నాడు? నేను చచ్చిపోతున్నా, నాకు జ్యేష్ఠత్వం ఉంటే ఆ ఎర్రని చిక్కుడుకాయలు కూర పెట్టండి, చాలు తిని చచ్చిపోతా అన్నాడు. దానివల్ల ఏమైంది? తన జ్యేష్ఠత్వాన్ని కోల్పోయినాడు. క్షణికమైనటువంటి విషయాలను నువ్వు మనస్సున పెడుతున్నావా, లేకపోతే నిత్యమైన విషయాల మీద నీ దృష్టి పెడుతున్నావా అన్నటువంటి విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే బైబిల్లో ఏమనుంది?
మీరు పైనున్న వాటి మీదనే మీ దృష్టి ఉంచాలా, పైనున్న వాటి మీద మీ దృష్టి ఉంచాలి. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళారా, మనము భూలోకానుసారమైనటువంటి విషయాల్ని కొన్ని ఉపేక్షించుకోగలగాలి. కొన్ని మానసిక విషయాలు మనం ఉపేక్షించుకోవాలా. యోసేపుని గమనించండి. యోసేపు తప్పు చేయడానికి తన వెళ్ళలా, తప్పు చేసే అవకాశం తనే వెతుక్కుంటూ వచ్చింది ఫరో యొక్క భార్య. కానీ ఆయన ఏం చేశాడు? దాని నుంచి పారిపోయాడు. అదే అమ్నోను తామారు మీరు తర్వాత వెళ్ళి చదవండి. 2వ సమూయేలు గ్రంథము 13వ అధ్యాయంలో ఈ వాక్యం రాయబడి ఉంటుంది. అమ్నోను తామారును మోహించి ఆమెను చెరిచినట్టుగా రాయబడింది. దాని తర్వాత జరిగిన విషయాలన్నీ కూడా ఎంత ఉపద్రవాలు జరిగాయో మనకు తెలుసు. మానసికంగా కూడా మనం ఈ శిలువ శ్రమల ధ్యానాల గుండా వెళ్తుండగా కొన్ని ఉపేక్షించుకోగలగాలి, కొన్ని వదిలిపెట్టుకోవాలి, మన దృష్టి మార్చుకోవాలి. ఎటువంటి ఆలోచనలు మన మనసులో ఉన్నాయి, ఎటువంటి దృష్టితో వేరే వారిని చూస్తున్నాం, వారి పట్ల ఎటువంటి దృక్పథాన్ని మనం కలిగి ఉన్నాం అన్నటువంటి విషయాలు ఈ శిలువ శ్రమల ధ్యానాల్లో మారాలి. అందుకే నేను మొదటగా చెప్పాను, మనం చేసే ఉపవాసము దేవుణ్ణి మార్చదు, మనల్ని మార్చడానికి ఉపయోగపడుతుంది. ఉపవాస ప్రార్థనలు వాడుకొని దేవుడు మనల్ని మారుస్తాడు. అదేవిధంగా ఈ లోకానుసారమైన కొన్ని విషయాలను మనం వదిలిపెట్టుకోవాల్సి వస్తుందండి. ప్రియమైన వాళ్ళారా, మోషేను గమనించండి. మోషే ఆ మొత్తం సామ్రాజ్యానికి కూడా రాజుగా ఉండదగినటువంటి అవకాశం ఆయనతో ఉండింది. కానీ ఆయన గురించి మనము కొత్త నిబంధన గ్రంథంలో హెబ్రీ పత్రికలో రాయబడిన మాట ఏంటి అంటే, ఆయన ఆ రాజ్యం మీద రాజుగా ఉండదగిన దానికంటే ఎక్కువగా దేవుని చిత్తం చేయడంని ఆయన ఇష్టపడ్డాడు. కళ్ళ ముందు రంగులుగా కనిపిస్తుంది. పైన రాజ్యం సింహాసనం మీద కూర్చుంటే ఆయన అవునంటే అవును, కాదంటే కాదు. కానీ ఆయన దాన్ని వదిలిపెట్టి దేవుని ప్రణాళికలకు వెళ్ళగలిగాడు. అదే మనం కొత్త నిబంధన గ్రంథంలో చూస్తే, ఒక ధనవంతుడైనటువంటి యవనస్తుడు సరైన వ్యక్తి దగ్గరికి సరైన ప్రశ్నతో సరైన సమయంలో వచ్చాడు. సరైన వ్యక్తి యేసుక్రీస్తు. సరైన ప్రశ్న, నేను నిత్య జీవానికి వారసుడు ఒకటికి ఏం కావాలని అడిగాడు. సరైన సమయంలో వచ్చాడు. ఏంటి అంటే యవ్వన కాలంలో వచ్చాడు. అంత సరిగా చేశాడు. యేసుక్రీస్తు ఆజ్ఞలు పాటించమన్నాడు. నేను అన్ని చిన్నప్పటి నుంచి పాటిస్తున్నా అని చెప్పినాడు. అప్పుడు యేసుక్రీస్తు ఒకటి చెప్పాడు, నీకున్నదంతా అమ్మి పేదలకు ఇచ్చి నన్ను వెంబడించమని చెప్పాడు. అప్పుడు బైబిల్లో ఏం రాయబడింది తెలుసా? అతి భయంకరమైన మాట. ఆ యవ్వనస్తుడు మిగుల ఆస్తి గలవాడు గనుక తన ముఖము చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయాడు. అక్కడ వెళ్ళిపోయినాడు కదా. బైబిల్లో ఇంకెక్కడైనా ఆయన గురించి రాశారా? చరిత్రలో కనుమరుగైపోయాడు. ప్రియమైనటువంటి వాళ్ళ దేని వెంట పరిగెడుతున్నాం మనం? ఈ లోకానుసారమైన విషయాల, పరమ సంబంధమైనటువంటి విషయాలు. ఈ విషయాన్ని మనము ఉపేక్షించుకునే అలవాటును మనము చేసుకోవాలి అన్నటువంటి విషయాన్ని నేను మీ ముందు ఉంచుతూ ఉంటున్నాను. దేన్ని సులువుగా చెప్పాలంటే దేన్ని వదిలిపెట్టాలన్నా ఒక మాటలో చెప్తాను. నీ జీవితంలో దేవుని స్థానాన్ని దొంగిలించేది ఏదైనా, దేవుని నామానికి మహిమ తేనిది ఏదైనా నువ్వు వదిలిపెట్టాలి. దేవుని స్థానాన్ని దొంగిలించేవి ఏమేమి ఉంటాయి? నీ భార్య కావచ్చు, నీ భర్త కావచ్చు, నీ పిల్లలు కావచ్చు, ఈ రోజుల్లో ఇంకెక్కువగా మన మొబైల్ ఫోన్ కావచ్చు, టీవీ కావచ్చు, ఏదైనా సరే దేవుని కంటే నువ్వు దేనికైతే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నావో దాన్ని వదిలిపెట్టాలి. అదే ఉపేక్షించుకోవడం. దేన్ని నీ జీవితంలో కలిగి ఉండడం ద్వారా దేవుని నామానికి మహిమ రావటం లేదో, దేవుని నామము కనపరచబడటం లేదో దాన్ని నువ్వు వదిలిపెట్టాలి. దాన్నే ఉపేక్షించుకోవడం. అంతకు మించి ఇంకేమీ లేదు. దాని గురించి ఇంకెక్కువ ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. మీరు ప్రతీదీ దాంట్లో వచ్చేస్తారు. నువ్వు కొంతమంది యవనస్తులకి క్రికెట్ కావచ్చు, రైట్? 28వ తారీఖు నుంచి IPL స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మా బాధలు మాకు ఉంటాయి. ఏమంటే కరెక్ట్గా 7 గంటలకు మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. 7 గంటలకు మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. 7:30కు పాస్టర్ గారు ప్రార్థనతో ప్రారంభిస్తామంటారు. ఇప్పుడు మ్యాచ్ చూడాలా, ఈడ రావాలా? మ్యాచ్ వదిలిపెట్టడమే ఉపేక్షించుకోండి. మనకు అర్థమయ్యే భాష. మన సహోదరులకి సీరియల్ ఉండొచ్చు, నాకు తెలియదు. లేకపోతే దేవునికి స్తోత్రం. ఒకవేళ ఉంటే అదే సమయంలో పాస్టర్ గారు మీ ఇంటికి వచ్చినారు అనుకో, ప్రార్థన చేద్దామమ్మా అని.
ఇంటికి వస్తే వదిలేస్తారేమో, లేదు చర్చికి రమ్మన్నారు అనుకో, వస్తారా? అదే ఉపేక్షించుకోవడం. చిన్న చిన్న విషయాలు అమ్మా. ఎప్పుడు కూడా డోంట్ షూట్ అట్ బిగ్గర్ థింగ్. ఒకేసారి నేను ఏడున్నాను ఆడికి వెళ్ళిపోవాలంటే పోరు ఎవరు. అట్లా పోవాలంటే పరలోకానికి పోవాలి అంతే, ఇంకా చచ్చిపోతే తప్పు పోవు. ప్రతి దినము కూడా కొద్ది కొద్దిగా మారడం ద్వారా మాత్రమే మనం ఆత్మీయతలో పరిపూర్ణతలోనికి వెళ్ళగలము. చిన్న చిన్న విషయాలతో ప్రారంభించండి. చిన్న చిన్న విషయాలతో ప్రారంభిస్తే మనము ఖచ్చితంగా ఉపేక్షించుకోవడం అనేది మనం అలవాటు చేసుకుంటాం. సైకాలజీలో కాన్సెప్ట్ ఉంటుంది, ఇఫ్ యూ ప్రాక్టీస్ ఎనీథింగ్ ఫర్ 21 days ఇట్ విల్ బికమ్ యువర్ హ్యాబిట్. 21 రోజుల పాటు ఏదైనా నువ్వు ఒకటి మరలా అదే సమయానికి చేస్తున్నట్లయితే 22వ రోజు నువ్వు చేయాల్సిన అవసరం లే. ఆటోమేటిక్గా అది నీ యొక్క వ్యవస్థలోకి వచ్చేసి ఆటోమేటిక్ నువ్వే చేసేస్తావు. ఉపేక్షించుకోవడం కూడా అలా అలవాటు చేసుకోవాలి. ఉపేక్షించుకున్నట్టు గురించి మాట్లాడారు. తర్వాత ఆయన ఏమంటున్నాడంటే తన సిలువని ఎత్తుకొని నన్ను వెంబడించాలి. సిలువ ఏంటి? ఏ సిలువను మనం ఎత్తుకోవాలి? నా సమయం అయిపోయింది, 5 నిమిషాల్లో ముగిస్తానండి. 5 నిమిషాలు. ఏ సిలువను మనం ఎత్తుకోవాలి అంటే బైబిల్ చాలా ఫాస్ట్గా తీయాలి, చాలా ఫాస్ట్గా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. నేను ఫస్ట్, మీరు ఫస్ట్ చూద్దాం. కాగా నా ప్రియులారా, మీరు ఎల్లప్పుడూ విధేయులైన ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుడి. మనమందరము మన జీవితాల్లో మొదటగా శిష్యుడి ఆత్మ వచ్చిన తర్వాత, మనల్ని మనం ఉపేక్షించుకున్న తర్వాత మనం ఎత్తుకోవాల్సినటువంటి మొదటి సిలువ మన రక్షణ సిలువ. ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే భయముతో వణుకుతో నీ రక్షణను కొనసాగించాలి. ఈ రోజుల్లో చాలా పాపులర్ థియాలజీ ఏమైపోయిందంటే వన్స్ సేవ్డ్ ఫర్ ఎవర్ సేవ్డ్. ఒకసారి రక్షింపబడ్డావా నీ జీవితాంతం రక్షింపబడినట్టే. రక్షింపబడినట్టే నేను కాదన్ను, కానీ రక్షణలో పడిపోయే అవకాశం కూడా ఉంది. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే భయముతో వణుకుతో నీ రక్షణను కొనసాగించాలి. అది మొదటి సిలువ. రెండవ సిలువ చూడండి, మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనం. చాలా మందికి తెలుసు, మీ సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, నమ్మిన వారికి బాప్తిస్మం ఇవ్వండి, శిష్యులుగా చేయండి. నువ్వు నేను ఎత్తుకోవాల్సినటువంటి రెండవ సిలువ సువార్త సిలువ. సువార్త సిలువ. ఎంతమందికి నువ్వు క్రీస్తుని పరిచయం చేయగలుగుతున్నావు? ఎంతమందికి పరిచయం చేస్తున్నావు? ఇది మనం ఎత్తుకోవాల్సిన రెండవ సిలువ. మూడవ సిలువ చూడండి, మత్తయి సువార్త 23వ అధ్యాయం 12వ వచనం. ఇది కూడా మనకు బాగా తెలిసిన వాక్య భాగమే. తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. మనం ఎత్తుకోవాల్సినటువంటి మూడవ సిలువ తగ్గింపు సిలువ. తగ్గింపు సిలువ. ప్రియమైనటువంటి వాళ్ళ తగ్గించుకోవడం అనేది క్రీస్తు స్వభావం. అవుట్ రైట్గా చెప్పేస్తున్నా, అవుట్ రైట్గా నువ్వు తగ్గించుకునే స్వభావం నీలో ఉందంటే క్రీస్తు యొక్క గుర్తు నీ జీవితంలో ఉంది. తగ్గించుకోలేకపోతే వాడు నాకన్నా చిన్నోడు, వీళ్ళు నాకన్నా ఆస్తులు తక్కువ, వీళ్ళకి నాకైతే వీళ్ళు కొడుకులు ఉన్నారు, వాళ్ళకి ఆడపిల్లలు ఉన్నారు, నేను అత్తని, నేను నువ్వు కోడలు, నేను అల్లుణ్ణి, నువ్వు మామవి లేకపోతే నువ్వు అత్తవి. ఎక్కడ తగ్గించుకుంటాను? ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు షో ద హ్యూమిలిటీ, ఆ తగ్గింపును నువ్వు ప్రదర్శించగలిగితే తగ్గింపు సిలువ నీ జీవితంలో ఉంది అన్నటువంటి విషయాన్ని నేను మీ ముందు చూస్తున్నాను. యోహాను సువార్త 13వ అధ్యాయం 34వ వచనం. యోహాను సువార్త 13వ అధ్యాయము 34వ వచనం. మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని. చాలా 2 ఆజ్ఞలు ఇచ్చాడు. నీ దేవుని మొదటగా ప్రేమించి, రెండవది నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని 2వ ఆజ్ఞ ఇచ్చాడు. నువ్వు నేను ఎత్తుకోవాల్సినటువంటి 4వ సిలువ ఒకరినొకరు ప్రేమించుకునేటువంటి సిలువ. ప్రేమకు తప్పుడు భాష్యం ఇవ్వబడుతున్నటువంటి రోజులువి. నేను మాట్లాడుతున్నటువంటి ప్రేమ క్రీస్తు ప్రేమ. నేను మాట్లాడుతున్నటువంటి ప్రేమ అగాపే ప్రేమ. నేను మాట్లాడుతున్నటువంటి ప్రేమ కల్తీ లేని ప్రేమ. నేను మాట్లాడుతున్న ఈ ప్రేమ శాశ్వత కాలం ఉండే ప్రేమ గురించి మాట్లాడుతున్నాను. శారీరకమైన క్షణికమైనటువంటి ప్రేమ గురించి నేను మాట్లాడట్లేదు, కానీ ప్రేమైనటువంటి వారలారా క్రీస్తు యొక్క ప్రేమ గురించి నేను ఈ దినాన మాట్లాడుతున్నాను. క్రీస్తు ప్రేమతో నువ్వు ఇంకొకరిని ప్రేమించగలుగుతూ ఉంటున్నావా?
వారు నిన్ను ఇబ్బంది పెట్టినా కూడా నీవు వారిని క్షమించి ప్రేమించగలుగుతూ ఉంటూ ఉన్నావా? వారు నిన్ను తక్కువ చేసినా కూడా నీవు క్షమించి వారిని తిరిగి దగ్గర చేయగలుగుతూ ఉన్నావా? అలా చేయగలుగుతూ ఉన్నట్లయితే ప్రేమ అనేటువంటి సిలువని నువ్వు మోస్తూ ఉన్నావు అనేటువంటి అర్థాన్ని నేను మీ ముందు ఉంచుతూ ఉంటూ ఉన్నాను. ప్రియమైనటువంటి వాళ్ళ ఇంకా అనేకమైనటువంటి సిలువలు ఉన్నాయి కాబట్టి నేను ముగిస్తూ ఉంటూ ఉన్నాను. ఈ సిలువ గుర్తు మనలో ఉండాలి. ఈ రోజుల్లో ఫ్యాషన్ ఎక్కువైపోయి సిలువ గుర్తు అన్న వేసుకోమన్నాడు కదా అని రేపటి నుంచి సిలువ ఉండే దండ కొనుక్కొని వేసుకోవద్దండి. దాని గురించి కాదు నేను చెప్తుండేది. దండ అన్న వేసుకోవద్దన్నాడు కాబట్టి సిలువ గుర్తుండే షర్ట్ వేసుకొని తిరగొద్దండి. అది కాదు నేను చెప్పింది. నీ ఆలోచనల్లో నీ క్రియల్లో క్రీస్తు యొక్క సిలువ కనపడాలి. నీవు చేసే నిర్ణయాల్లో క్రీస్తు సిలువ కనపడాలి. దాని గురించి నేను మాట్లాడుతున్నాను. చివరి విషయం, ఆయన లూకా సువార్తలో చెప్పిన మాట, ప్రతిదినము నన్ను వెంబడించాలి. ఒక్కరోజు పని కాదు. నీ జీవిత కాలం వరకు కూడా, నీ జీవిత పరుగు తుదముట్టేంత వరకు కూడా క్రీస్తును వెంబడించే శిష్యుడి హృదయాన్ని మనము కలిగి ఉండాలి. ఏం చేయాలి ప్రతిదినం అంటే ప్రార్థించాలి, స్తుతించాలి, వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని ధ్యానించాలి. మళ్ళీ ప్రార్థనతోనే మన దినం ముగించగలగాలి. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ వాక్యాలు మనం జ్ఞాపకం ఉంచుకుందాం. మనము కేవలం వెంబడించే వారముగా ఉన్నామా? ఏదో ఆశించి వెంబడించే వారముగా ఉన్నామా? లేకపోతే నిజంగా శిష్యుడి హృదయము కలిగి మనం వెంబడిస్తూ ఉన్నామా? శిష్యుడి హృదయం కనుక మనలో లేనట్టయితే ప్రియమైనటువంటి వాళ్ళారా, ఎన్ని గుడ్ ఫ్రైడేలు, ఎన్ని ఈస్టర్లు, ఎన్ని క్రిస్మస్లు ఇచ్చిన మన జీవితంలో మార్పు రాదు. మార్పు లేని జీవితం క్రీస్తుకు పనికిరాని జీవితం. అది మొదటగా చూస్తాం. రెండవది ఉపేక్షించుకోవాలి. మూడవది మన సేవను ఎత్తుకోవాలి. నాలుగవది ప్రతిదినము ఆయన వెంబడించే స్వభావం మనం కలిగి ఉండాలి. అందరు తలలు వచ్చినట్లయితే ప్రార్థన చేద్దాం. దేవుని సహాయాన్ని అడుగుదాం. అన్న నువ్వు చెప్పేసి వెళ్ళిపోయావు, ఇది నేను రేపు చేసేస్తా అంటే అంత సులభమైన విషయం కాదు నేను చెప్పింది. ఈ పని చేయాలంటే దేవుని యొక్క సహాయం మనకు తప్పనిసరిగా అవసరం. దేవుని సహాయం లేకుండా ఈ పనిని మనం చేయడం అనేది అసాధ్యమైనటువంటి విషయాన్ని కూడా నేను మీ ముందుంచుతూ ఉన్నాను. ప్రియమైనటువంటి వాళ్ళలో నేను సంఘములో ఉన్నాను, నేను క్రైస్తవుని, నేను పుట్టుకతో క్రైస్తవుని. మా అమ్మనాన్నలు, మా తాతలు, మా ముత్తాతలు అందరూ కూడా క్రైస్తవులే. కాబట్టి నేను క్రీస్తు శిష్యుడినే అని చెప్పుకోవడానికి వీలు లేదు. ఎందుకంటే 12 మంది శిష్యుల్లో ఒకడైనటువంటి ఇస్కరియోతు యూదా శిష్యుడుగా కనపడ్డాడు, కానీ శిష్యుడుగా లేడు. ఆయనే క్రీస్తుని సిలువకు అప్పగించావు. ఇది నా వాక్యము చెప్తున్నటువంటి నేనైనా, వింటున్నటువంటి మీరైనా, మన హృదయాల్లో ఎక్కడైనా ఇస్కరియోతు యూదా ఉన్నాడా? మన యొక్క ప్రవర్తన ద్వారా, మన యొక్క మాటల ద్వారా, మన యొక్క ఆలోచనల ద్వారా మనము ఇప్పటికీ కూడా క్రీస్తును సిలువకు అప్పగిస్తూ ఉన్నామా అనేటువంటి ప్రశ్నను దేవుడు మన ముందు ఉంచుతూ ఉంటూ ఉండగా, నిజాయితీగా దేవుని దగ్గర మనము జవాబు ఇవ్వాలని మనం చేస్తూ ఉంటూ ఉన్నాం. ఆయన హృదయాంతరంగాలు ఎరిగినటువంటి దేవుడు. ఆయన నీ హృదయాన్ని పరిశీలిస్తూ ఉంటూ ఉండగా, మనలో ఆయనకు ఆయాసకరమైనది ఏదైనా ఉన్నాయడలా ఇది నా ఆయన దగ్గర ఒప్పుకుందాం. అయా, ఈ ఉపవాస ప్రార్థన కాలంలో తండ్రి, ఈ 40 దినాల సిలువ శ్రమల ధ్యానాల్లో ప్రభువా మేము మారాలి. ఈ దినాలని వాక్యము మా ఎదుట ఉంచి ఉంటూ ఉండగా, అయా నిజమైన శిష్యుడి హృదయాన్ని మాకు దయచేయండి. ఉపేక్షించుకోవటం మాకు నేర్పించండి. మా సిలువను ఎత్తుకోవడానికి మాకు సహాయం చేయండి. అవును తండ్రి, సిలువను ఎత్తుకోవడం అనేది వెలతో కూడుకున్నది. ఆ వెల చెల్లించడానికి మమ్మల్ని సిద్ధపరచండి. ప్రతిదినము నిన్ను వెంబడించడానికి మాకు సహాయం చేయమని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైనటువంటి తండ్రి, మహోన్నతుడమైనటువంటి దేవా, నీవు మాట్లాడినటువంటి నీ విషయాలకే నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. విడుదల చేయబడినటువంటి నీ మాటలు ప్రభా నా జీవితాల్లోనూ, మా అందరి జీవితాల్లోనూ, మా హృదయాల్లోనూ నాటబడ్డానికి, ఫలించడానికి సహాయం దయచేయండి. విత్తబడినటువంటి విత్తనము నూరంతల ఫలం ఇవ్వాలని ప్రార్థన చేస్తున్నాం. మీరే సహాయం దయచేసి నడిపించి మహిమ పొందమని నీవిచ్చినటువంటి ఈ ఆధిక్యతగా నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. తండ్రి, ఈ సంఘాన్ని ఆశీర్వదించండి, అభివృద్ధి పొందించండి. నీ దాసునైన నన్ను ప్రభువా వారు ప్రేమించిన అవకాశాన్ని బట్టి వారికి రాదగిన దీవెనలు మీరు దయచేయమని మనం చేస్తూ ఉంటున్నాం. 10వ తరగతి పరీక్ష రాస్తున్న బిడ్డల గురించి ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి.
నీ జ్ఞానాత్మ నా బిడ్డల మీదకి నేను విడుదల చేస్తూ ఉంటున్నా. వాగ్దానము చేసిన మీరు నమ్మకమైనటువంటి వాడు. మీరు వారికి గొప్ప విజయాన్ని ఇస్తున్నందుకే వందనాలు చెల్లిస్తూ యేసు శక్తి కలిగిన నామాన్ని బట్టి ఈ ప్రార్థన చేస్తూ ఉంటున్నాను తండ్రి. ఆమేన్. నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి సంఘ కాపరికి, సంఘ పెద్దలకు, సంఘానికి మరి ఒకసారి వందనాలు చెల్లిస్తున్నాను. శ్రేష్టమైన దైవ సందేశాన్ని అందించినటువంటి డాక్టర్ హెచ్ఎం సుధీర్ కుమార్ గారికి ప్రభు నామమున నేను నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి క్రీస్తునందు ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. మరి ఒకసారి కళ్ళు మూసుకొని తలలు వంచండి. ఏ ప్రసన్న ప్రార్థన చేయాలని ప్రభు పేరట మనం చేస్తూ ప్రార్థన చేసుకుందాం. మైకుందమ్మా. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామములు బట్టి మీ పాదములకు ఎనలేని స్థితులు స్తోత్రములు చెల్లించుకొనిచున్నాను తండ్రి. మరణ తండ్రి యేసయ్య, ఈ సాయంకాల సమయంలో ప్రభువా మేమందరమైనా నీ సన్నిధిలో చేరి నిన్ను ప్రార్థించుటకు, స్తుతించుటకు, గణపరచుటకు ఇచ్చిన ధన్యతను బట్టి మీకు స్తుతులు స్తోత్రాలయ. ఇంతవరకు ప్రభువా మీరు మీ దాసుల ద్వారా మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలను చెల్లించుకొనిచున్నాను తండ్రి. మరి నేను విని వదిలివేయకుండా ప్రభువా మీ వాక్యానుసారమైన జీవితాన్ని జీవించుటకు కృప చూపమని అడుగుచున్నాను ప్రభువా. ఈ సన్నిధిలో చేరిన ప్రతి బిడ్డను మీరు పేరు పేరున దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తూ మా ప్రభు మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాను నా తండ్రి. ఆమేన్.